హాయ్, దిస్ ఈజ్ సాయి ప్రసాద్. వెల్కమ్ టు మై ఛానల్. ప్రొనౌన్ యొక్క నిర్వచనము మరియు దానిలో రకాలు అంటే పర్సనల్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఎంఫటిక్ ప్రొనౌన్, డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఇండెఫినిట్ ప్రొనౌన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్ మరియు రెసిప్రోకల్ ప్రొనౌన్స్ గురించి వివరించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లింక్స్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు చూడకపోతే దాన్ని చూడవచ్చు. ఈ వీడియోలో రిలేటివ్ ప్రొనౌన్ గురించి వివరించబోతున్నాను. వివరించబోయే ముందు ఒక ప్రశ్న. రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏమిటి? A relative pronoun is a word that is used to connect an independent clause to a relative clause. Relative pronouns are meant to provide more information about the subject it relates to. It is also called conjunctive pronoun. అంటే రిలేటివ్ ప్రొనౌన్ అనేది ఒక పదం. అది ఇండిపెండెంట్ క్లాజ్ కి మరియు రిలేటివ్ క్లాజ్ కి మధ్య సంబంధాన్ని కలుగ చేస్తుంది లేదా ఏర్పాటు చేస్తుంది. ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆ రిలేటివ్ ప్రొనౌన్ ఏ సబ్జెక్ట్ నైతే సూచిస్తుందో ఆ సబ్జెక్ట్ గురించి మరికొంత సమాచారం ఇవ్వటం. ఈ రిలేటివ్ ప్రొనౌన్ ఇండిపెండెంట్ క్లాజ్ కి రిలేటివ్ క్లాజ్ ని అనుసంధానం చేస్తుంది. అనుసంధానం అంటే కనెక్ట్ చేస్తుంది. కాబట్టి ఆ రిలేటివ్ ప్రొనౌన్ ని కంజంక్టివ్ ప్రొనౌన్ అని అంటారు. దీనికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, a noun or noun phrase which a relative pronoun refers to is called its antecedent. అంటే రిలేటివ్ ప్రొనౌన్ ఏ నౌన్ అయితే లేదా ఏ నౌన్ ఫ్రేజ్ నైతే సూచిస్తుందో ఆ నౌన్ ని లేదా ఆ నౌన్ ఫ్రేజ్ ని యాంటిసిడెంట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ద బాయ్ హూ స్టూడ్ ఫస్ట్ అంటే ఈ బాలుడే మొదట నిలబడింది. ఈ వాక్యంలో దిస్ ఈస్ ద బాయ్ అనేటువంటి పదాల సమూహం తీసుకుందాం. ఈ పదాల సమూహంలో దిస్ అనేటువంటిది సబ్జెక్ట్, ఈజ్ ద బాయ్ అనేటువంటిది దిస్ అనేటువంటి సబ్జెక్ట్ కి ప్రెడికేట్. అంటే దిస్ ఈజ్ ద బాయ్ అనేటువంటిది ఒక క్లాజ్. ఈ క్లాజ్ కి పూర్తి అర్థం ఉన్నదా లేదా చూద్దాం. దిస్ ఈజ్ ద బాయ్, ఈ బాలుడే, ఇతను ఆ బాలుడు, ఈ బాలుడు, ఇలాంటి అర్థం వస్తుంది. అంటే ఈ క్లాజ్ కి పూర్తి అర్థం ఉన్నది. పూర్తి అర్థం కోసం ఈ క్లాజు వాక్యంలో ఉన్నటువంటి ఏ క్లాజ్ మీద ఆధారపడలేదు. కాబట్టి ఈ క్లాజ్ ని ఇండిపెండెంట్ క్లాజ్ అని పిలుస్తారు. ఇదే వాక్యంలో హూ స్టూడ్ ఫస్ట్ అనేటువంటి పదాల సమూహం తీసుకుందాం. ఈ పదాల సమూహంలో హూ అనేది సబ్జెక్ట్. ఈ హూ అనేటువంటి పదము దాని ముందు ఉన్నటువంటి ద బాయ్ అనేటువంటి నౌన్ ఫ్రేజ్ ని సూచిస్తున్నది. అంటే దీనిలో హూ అంటే అర్థము ద బాయ్. అంటే ద బాయ్ అనేటువంటి నౌన్ ఫ్రేజ్ కు బదులుగా హూ అనేటువంటి పదము రాయడం జరిగింది. కాబట్టి ఈ హూ అనేటువంటి పదాన్ని ప్రొనౌన్ అని అంటారు. దీనిలో హూ అంటే ద బాయ్. ఈ హూ అనేటువంటి ప్రొనౌన్ ద బాయ్ అనేటువంటి నౌన్ ఫ్రేజ్ కి మరియు స్టూడ్ ఫస్ట్ అనేటువంటి పదాల మధ్య సంబంధాన్ని లేదా రిలేషన్ ని కలుగ చేస్తున్నది. కాబట్టి హూ అనేటువంటి ప్రొనౌన్ ని రిలేటివ్ ప్రొనౌన్ అని అంటారు. ఈ వాక్యంలో హూ స్టూడ్ ఫస్ట్ అనేటువంటి పదాలను తీసుకుందాం. ఈ పదాల్లో హూ అనేటువంటిది సబ్జెక్ట్, స్టూడ్ ఫస్ట్ అనేటువంటిది హూ అనేటువంటి సబ్జెక్ట్ కి ప్రెడికేట్. అంటే
హూ స్టూడ్ ఫస్ట్ అనేది ఒక క్లాజ్. ఈ క్లాజ్ కి పూర్తి అర్థం ఉందా లేదా ఇప్పుడు చూద్దాం. హూ స్టూడ్ ఫస్ట్, ఎవరు ముందు నిలబడ్డారు. ఇది ప్రశ్నను తెలియజేస్తుంది, కానీ ఈ వాక్యంలో ఇది ప్రశ్న కాదు. పూర్తి అర్థం కోసం ఈ క్లాజు ఈ వాక్యంలో ఉన్న మరొక క్లాజ్ మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి హూ స్టూడ్ ఫస్ట్ అనేటువంటి క్లాజ్ ని సబార్డినేట్ క్లాజ్ అని పిలుస్తారు. ఈ హూ స్టూడ్ ఫస్ట్ అనేటువంటి సబార్డినేట్ క్లాజు ద బాయ్ అనేటువంటి నౌన్ ఫ్రేజ్ గురించి మరికొంత సమాచారం ఇస్తున్నది. మరియు ఈ సబార్డినేట్ క్లాజు హూ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ తో ప్రారంభం అయినది. కాబట్టి ఈ హూ స్టూడ్ ఫస్ట్ అనేటువంటి సబార్డినేట్ క్లాజ్ ని రిలేటివ్ క్లాజ్ అని పిలుస్తారు. రిలేటివ్ ప్రొనౌన్ ఏ నౌన్ అయితే, ఏ నౌన్ ఫ్రేజ్ నైతే సూచిస్తుందో ఆ నౌన్ ఫ్రేజ్ ని యాంటిసిడెంట్ అని పిలుస్తారని మీకు చెప్పాను. దాన్ని బట్టి ఈ వాక్యంలో హూ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ దాని ముందు ఉన్నటువంటి ద బాయ్ అనేటువంటి నౌన్ ఫ్రేజ్ ని సూచిస్తున్నది. కాబట్టి ద బాయ్ అనేటువంటి నౌన్ ఫ్రేజ్ ని యాంటిసిడెంట్ అని పిలుస్తారు. మరొక ఉదాహరణని ఇప్పుడు చూద్దాం. దిస్ ఈజ్ ద హౌస్ విచ్ జాక్ బిల్ట్, అంటే ఈ ఇల్లే జాక్ నిర్మించినది. ఈ వాక్యంలో విచ్ అనేటువంటి పదము దాని ముందు ఉన్నటువంటి ద హౌస్ అనేటువంటి నౌన్ ఫ్రేజ్ ని సూచిస్తున్నది. అంటే ఈ వాక్యంలో విచ్ అనేటువంటి పదము యొక్క అర్థం ఏమిటంటే ద హౌస్. ద హౌస్ అనేటువంటి నౌన్ ఫ్రేజ్ కు బదులుగా విచ్ అనేటువంటి పదము రాయబడింది. కాబట్టి విచ్ అనేటువంటి పదాన్ని ప్రొనౌన్ అని పిలుస్తారు. ఈ విచ్ అనేటువంటి ప్రొనౌన్ దాని ముందున్నటువంటి ద హౌస్ అనేటువంటి నౌన్ ఫ్రేజ్ కి మరియు జాక్ బిల్ట్ అనేటువంటి పదాల సమూహం మధ్య సంబంధాన్ని అంటే రిలేషన్ ని కలుగు చేస్తున్నది. కాబట్టి విచ్ అనేటువంటి పదాన్ని రిలేటివ్ ప్రొనౌన్ అని అంటారు. ఈ వాక్యంలో విచ్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ దాని ముందున్నటువంటి ద హౌస్ అనేటువంటి నౌన్ ఫ్రేజ్ ని సూచిస్తున్నది. కాబట్టి ద హౌస్ అనేటువంటి నౌన్ ఫ్రేజ్ ని యాంటిసిడెంట్ అని పిలుస్తారు. ఈ వాక్యంలో దిస్ ఈజ్ ద హౌస్ అనేటువంటి పదాల సమూహాన్ని తీసుకుందాం. ఈ పదాల సమూహంలో దిస్ అనేటువంటిది సబ్జెక్ట్, ఈజ్ ద హౌస్ అనేటువంటిది దిస్ అనేటువంటి సబ్జెక్ట్ కి ప్రెడికేట్, అంటే ఇది ఒక క్లాజ్. ఈ క్లాజ్ కి పూర్తి అర్థం ఉన్నదా లేదా పరిశీలిద్దాం. దిస్ ఈజ్ ద హౌస్ అంటే ఇది ఆ ఇల్లు లేదా ఈ ఇల్లు. ఇది ఈ క్లాజ్ యొక్క అర్థం. ఈ క్లాజు పూర్తి అర్థాన్ని కలిగి ఉన్నది. కాబట్టి ఈ క్లాజ్ ని ఇండిపెండెంట్ క్లాజ్ లేదా మెయిన్ క్లాజ్ లేదా ప్రిన్సిపల్ క్లాజ్ అని పిలుస్తారు. ఇదే వాక్యంలో మరొక పదాల సమూహాన్ని తీసుకుందాం. అదేంటంటే విచ్ జాక్ బిల్ట్. ఈ పదాల సమూహంలో జాక్ సబ్జెక్ట్, విచ్ బిల్ట్ అనేటువంటి పదాలు జాక్ కి ప్రెడికేట్, అంటే ఇది కూడా ఒక క్లాజ్. ఈ క్లాజ్ కి పూర్తి అర్థం ఉన్నదా లేదా చూద్దాం. విచ్ జాక్ బిల్ట్ అంటే ఏది జాక్ నిర్మించినది. ఇది ఈ క్లాజ్ యొక్క అర్థం. పూర్తి అర్థం కోసం ఈ క్లాజు ఇదే వాక్యంలో ఉన్నటువంటి మరొక క్లాజ్ మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఈ క్లాజ్ ని డిపెండెంట్ క్లాజ్ లేదా సబార్డినేట్ క్లాజ్ అని పిలుస్తారు. ఈ సబార్డినేట్ క్లాజు విచ్ అనేటువంటి
రిలేటివ్ ప్రొనౌన్తో ప్రారంభం అయినది. మరియు విచ్ జాబ్ బిల్ట్ అనేటువంటి క్లాజు ద హౌస్ గురించి మరికొంత సమాచారాన్ని ఇస్తున్నది. ఈ రెండు అంశాల ఆధారంగా విచ్ జాబ్ బిల్ట్ అనేటువంటి క్లాజ్ ని రిలేటివ్ క్లాజ్ అని పిలుస్తారు. ఈ డిపెండెంట్ క్లాజ్ లో బిల్ట్ అనేటువంటి వర్బ్ కి ఆబ్జెక్ట్ విచ్. విచ్ అంటే ద హౌస్. చాలా సందర్భాల్లో నౌన్ గాని లేదా నౌన్ ఫ్రేజ్ గాని రిలేటివ్ ప్రొనౌన్ యొక్క యాంటిసిడెంట్ గా ఉంటుంది. దానికి సంబంధించిన ఉదాహరణలను మనం చూసాం. మరికొన్ని సందర్భాల్లో హోల్ ప్రపోజిషన్ లేదా మొత్తం సెంట్రల్ కాన్సెప్ట్ అంటే మొత్తం భావన, ముఖ్యమైనటువంటి భావనని రిలేటివ్ ప్రొనౌన్ సూచిస్తుంది. దానికి సంబంధించిన ఉదాహరణను ఇప్పుడు చూద్దాం. ద ట్రైన్ వాజ్ లేట్ విచ్ అనాయిడ్ మీ అంటే ఆ రైలు ఆలస్యంగా వచ్చినది, అది నాకు చిరాకు తెప్పించినది. లేదా ఆ ట్రైను ఆలస్యంగా వచ్చినది, అది నాకు కోపం తెప్పించినది. ఇది ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యంలో విచ్ అనేటువంటి పదము ద ట్రైన్ వాజ్ లేట్ అనేటువంటి క్లాజ్ కు బదులుగా రాయబడింది. ఎలా? ఈ వాక్యంలో విచ్ అనేటువంటి పదము దాని ముందున్నటువంటి ద ట్రైన్ వాజ్ లేట్ అనేటువంటి క్లాజ్ ని సూచిస్తున్నది. అంటే ఈ వాక్యంలో విచ్ అంటే ద ట్రైన్ వాజ్ లేట్. ద ట్రైన్ వాజ్ లేట్ అనేటువంటిది నౌన్ క్లాజ్. ఎలా? ద ట్రైన్ అనేది సబ్జెక్ట్, వాజ్ లేట్ అనేటువంటి పదాలు ద ట్రైన్ అనేటువంటి సబ్జెక్ట్ కి ప్రెడికేటు. అంటే ద ట్రైన్ వాజ్ లేట్ అనేటువంటిది ఒక క్లాజు, ఇది నౌన్ క్లాజు. ఇది నౌన్ క్లాజ్ అని ఎలా తెలుసు? ఈ వాక్యంలో అనాయిడ్ అనేటువంటి వర్బ్ ని వాట్ తో ప్రశ్నిస్తే ఆ వచ్చినటువంటి ఆన్సరు ద ట్రైన్ వాజ్ లేట్. ఏదైనా ఒక వర్బ్ ని వాట్ అనేటువంటి పదంతో ప్రశ్నిస్తే వచ్చే సమాధానాన్ని నౌన్ అని పిలుస్తారు. ఇక్కడ వచ్చినటువంటి సమాధానము ద ట్రైన్ వాజ్ లేట్. ఈ సమాధానము క్లాజ్ రూపంలో ఉన్నది కాబట్టి దీన్ని నౌన్ క్లాజ్ అని పిలుస్తారు. ద ట్రైన్ వాజ్ లేట్ అంటే ట్రైను ఆలస్యంగా వచ్చినది. ఇది పూర్తి అర్థాన్ని కలిగి ఉన్నది కాబట్టి దీన్ని ఇండిపెండెంట్ క్లాజ్ లేదా మెయిన్ క్లాజ్ లేదా ప్రిన్సిపల్ క్లాజ్ అని పిలుస్తారు. ఇదే వాక్యంలో ఉన్నటువంటి విచ్ అనాయిడ్ మీ అనేటువంటి పదాల సమూహాన్ని తీసుకుందాం. ఈ పదాల సమూహంలో విచ్ అనేటువంటిది సబ్జెక్ట్, అనాయిడ్ మీ అనేటువంటి పదాలు విచ్ అనేటువంటి సబ్జెక్ట్ కి ప్రెడికేట్. అంటే ఇది కూడా ఒక క్లాజ్. ఈ క్లాజ్ కి పూర్తి అర్థం ఉన్నదా లేదా ఒకసారి పరిశీలిద్దాం. విచ్ అనాయిడ్ మీ అంటే అది నాకు చిరాకు తెప్పించింది లేదా అది నాకు కోపం తెప్పించింది. ఈ అర్థంలో అది అంటే ఏమిటి? అది అంటే ఏమిటో ఈ క్లాజులో లేదు. దాని అర్థం కోసం ఈ క్లాజు మరొక క్లాజు మీద ఆధారపడి ఉంది ఈ వాక్యంలో. కాబట్టి ఈ క్లాజ్ ని సబార్డినేట్ క్లాజ్ లేదా డిపెండెంట్ క్లాజ్ అని పిలుస్తారు. ఈ వాక్యంలో విచ్ అంటే ద ట్రైన్ వాజ్ లేట్ అంటే
ద ట్రైన్ వాజ్ లేట్ అనేటువంటి నౌన్ క్లాజ్ కి బదులుగా విచ్ అనేటువంటి పదం రాయబడింది కాబట్టి విచ్ ని ప్రనౌన్ అని పిలుస్తారు. ఈ విచ్ అనే పదము ద ట్రైన్ వాజ్ లేట్ అనేటువంటి నౌన్ క్లాజ్ కి మరియు అనాయిడ్ మీ అనేటువంటి పదాల మధ్య రిలేషన్ ని ప్రొవైడ్ చేస్తున్నది కాబట్టి విచ్ ని రిలేటివ్ ప్రొనౌన్ అని పిలుస్తారు. అదేవిధంగా ఈ విచ్ అనేటువంటి ప్రొనౌన్ ద ట్రైన్ వాజ్ లేట్ అనేటువంటి నౌన్ క్లాజ్ కి మరియు అనాయిడ్ మీ అనేటువంటి పదాల మధ్య కనెక్షన్ ని కలుగు చేస్తున్నది కాబట్టి విచ్ అనేటువంటి ప్రొనౌన్ ని కంజంక్టివ్ ప్రొనౌన్ అని కూడా పిలుస్తారు. ఈ వాక్యంలో విచ్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ద ట్రైన్ వాజ్ లేట్ అనేటువంటి నౌన్ క్లాజ్ ని సూచిస్తున్నది కాబట్టి ద ట్రైన్ వాజ్ లేట్ అనేటువంటి దాన్ని యాంటిసిడెంట్ అని అంటారు. ఈ వాక్యంలో విచ్ అనాయిడ్ మీ అనేటువంటి సబార్డినేట్ క్లాజు ద ట్రైన్ వాజ్ లేట్ అనేటువంటి నౌన్ క్లాజ్ గురించి మరికొంత సమాచారం ఇస్తున్నది మరియు విచ్ అనాయిడ్ మీ అనేటువంటి సబార్డినేట్ క్లాజు విచ్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ తో ప్రారంభమైనది కాబట్టి విచ్ అనాయిడ్ మీ అనేటువంటి సబార్డినేట్ క్లాజ్ ని రిలేటివ్ క్లాజ్ అని అంటారు. ఈ ఉదాహరణలో విచ్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ముఖ్యమైనటువంటి భావనని సూచించింది. గమనించండి, మరికొన్ని సందర్భాల్లో రిలేటివ్ ప్రొనౌన్ నౌన్ ని గాని లేదా నౌన్ ఫ్రేజ్ ని గాని లేదా ముఖ్యమైనటువంటి భావనను గాని సూచించదు. దానికి సంబంధించినటువంటి ఉదాహరణని ఇప్పుడు చూద్దాం. ఐ లైక్ వాట్ యు డిడ్ అంటే నువ్వు లేదా మీరు ఏమి చేశారో అది నాకు ఇష్టం. ఇది ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యంలో వాట్ అనేటువంటిది రిలేటివ్ ప్రొనౌన్. ఎలా? ఈ వాక్యంలో మీరు ఏమి చేశారో లేదా నువ్వు ఏమి చేశావో వివరించబడలేదు. అలాంటి సందర్భాల్లో వాట్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ని ఉపయోగిస్తారు. ఈ వాక్యంలో ఐ లైక్ అనేటువంటి పదాల సమూహాన్ని తీసుకుంటే ఐ సబ్జెక్ట్, లైక్ అనేటువంటిది ఐ అనేటువంటి సబ్జెక్ట్ కి ప్రెడికేట్ అంటే ఇది ఒక క్లాజ్. ఈ క్లాజ్ కి పూర్తి అర్థం ఉన్నదా లేదా గమనిద్దాం. ఐ లైక్ నాకు ఇష్టం, ఇది ఈ క్లాజ్ యొక్క అర్థం. పూర్తి అర్థం కోసం ఈ క్లాజు దేని మీద ఆధారపడలేదు కాబట్టి ఈ క్లాజ్ ని ఇండిపెండెంట్ క్లాజ్ లేదా మెయిన్ క్లాజ్ లేదా ప్రిన్సిపల్ క్లాజ్ అని పిలుస్తారు. ఇదే వాక్యంలో వాట్ యు డిడ్ అనేటువంటి పదాల సమూహాన్ని తీసుకుందాం. దీనిలో యు సబ్జెక్ట్, వాట్ డిడ్ అనేటువంటి పదాలు యు అనేటువంటి సబ్జెక్ట్ కి ప్రెడికేట్ అంటే ఇది కూడా ఒక క్లాజ్. ఈ క్లాజ్ కి పూర్తి అర్థం ఉన్నదా లేదా గమనిద్దాం. వాట్ యు డిడ్ నువ్వు ఏమి చేశావు లేదా నువ్వు ఏమి చేశావో. ఈ క్లాజ్ కి పూర్తి అర్థం లేదు. పూర్తి అర్థం కోసం ఇదే వాక్యంలో మరొక క్లాజ్ మీద ఆధారపడింది కాబట్టి ఈ క్లాజ్ ని డిపెండెంట్ క్లాజ్ లేదా సబార్డినేట్ క్లాజ్ అని అంటారు. ఈ వాక్యంలో వాట్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ దేనిని సూచించడం లేదు. ఎలాంటి నౌన్ ని గాని లేదా నౌన్ ఫ్రేజ్ ని గాని సూచించడం లేదు. ఈ వాక్యంలో వాట్ అనేటువంటి పదము ఐ లైక్ అనేటువంటి ఇండిపెండెంట్ క్లాజ్ ని వాట్ యు డిడ్ అనేటువంటి రిలేటివ్ క్లాజ్ ని కలుపుతుంది. గమనించండి.
వాట్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ని ఏ సందర్భంలో వాడతారు అంటే ఏ నౌన్ ని గాని లేదా ఏ నౌన్ ఫ్రేజ్ ని గాని వివరించినటువంటి సందర్భంలో వాట్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ని ఉపయోగిస్తారు. ఈ వాక్యంలో వాట్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ఐ లైక్ అనేటువంటి ఇండిపెండెంట్ క్లాజ్ ని మరియు యూ డిడ్ అనేటువంటి సబార్డినేట్ క్లాజ్ ని అనుసంధానం చేస్తున్నది, అంటే కనెక్ట్ చేస్తున్నది. కాబట్టి వాట్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ని కంజంక్టివ్ ప్రొనౌన్ అని పిలుస్తారు. ఈ వాట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ ని కేవలం ఏ నౌన్ గాని లేదా ఏ నౌన్ ఫ్రేజ్ ని గాని వర్ణించడానికి వాక్యంలో లేనప్పుడు ఈ వాట్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ని ఉపయోగిస్తారు. కేవలం ఆ సందర్భంలో మాత్రమే ఉపయోగిస్తారు. మరికొన్ని ఉదాహరణలను ఇప్పుడు చూద్దాం. దిస్ ఈజ్ మిస్టర్ కుమార్ హూమ్ ఆల్ స్టూడెంట్స్ ప్రైజ్. అంటే ఈ మిస్టర్ కుమార్ ని అందరు విద్యార్థులు ప్రశంసిస్తుంటారు. ఈ వాక్యంలో హూమ్ అనేటువంటి పదము దాని ముందున్నటువంటి మిస్టర్ కుమార్ ని సూచిస్తున్నది. ఈ వాక్యంలో హూమ్ అంటే మిస్టర్ కుమార్, అంటే మిస్టర్ కుమార్ అనేటువంటి నౌనికి బదులుగా హూమ్ అనేటువంటి పదాన్ని ఇక్కడ రాశారు. కాబట్టి హూమ్ ని ప్రొనౌన్ అని పిలుస్తారు. ఈ వాక్యంలో హూమ్ అనేటువంటి పదము దాని ముందు ఉన్నటువంటి మిస్టర్ కుమార్ అనేటువంటి నౌనికి మరియు ఆల్ స్టూడెంట్స్ ప్రైజ్ అనేటువంటి పదాల మధ్య సంబంధాన్ని కలుగు చేస్తున్నది, అంటే రిలేషన్ ని కలుగు చేస్తున్నది. కాబట్టి హూమ్ ని రిలేటివ్ ప్రొనౌన్ అని పిలుస్తారు. ఈ వాక్యంలో హూమ్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ మిస్టర్ కుమార్ అనేటువంటి నౌన్ ని సూచిస్తున్నది. కాబట్టి మిస్టర్ కుమార్ ని యాంటిసిడెంట్ అని పిలుస్తారు. ఈ వాక్యంలో దిస్ ఈజ్ మిస్టర్ కుమార్ అనేటువంటి పదాల సమూహాన్ని తీసుకుందాం. ఈ పదాల సమూహంలో దిస్ సబ్జెక్ట్, ఈజ్ మిస్టర్ కుమార్ అనేటువంటిది దిస్ అనే సబ్జెక్ట్ కి ప్రెడికేట్, అంటే ఇది ఒక క్లాజ్. ఈ క్లాజ్ కి పూర్తి అర్థం ఉన్నదా లేదా పరిశీలిద్దాం. దిస్ ఈజ్ మిస్టర్ కుమార్, ఇతనే మిస్టర్ కుమార్. ఇది ఈ క్లాజ్ యొక్క అర్థం. ఈ క్లాజ్ పూర్తి అర్థాన్ని కలిగి ఉన్నది. కాబట్టి ఈ క్లాజ్ ని ఇండిపెండెంట్ క్లాజ్ లేదా మెయిన్ క్లాజ్ లేదా ప్రిన్సిపల్ క్లాజ్ అని పిలుస్తారు. ఇదే వాక్యంలో హూమ్ ఆల్ స్టూడెంట్స్ ప్రైజ్ అనేటువంటి పదాల సమూహాన్ని తీసుకుందాం. ఈ పదాల సమూహంలో ఆల్ స్టూడెంట్స్ అనేటువంటిది సబ్జెక్ట్, ప్రైజ్ అనేటువంటిది వర్బ్. ఈ వాక్యంలో ప్రైజ్ అనేటువంటి వర్బ్ కి హూమ్ అనేటువంటిది ఆబ్జెక్ట్. ఈ వాక్యంలో ఆల్ స్టూడెంట్స్ అనేటువంటి సబ్జెక్ట్ కి హూమ్ ప్రైజ్ అనేటువంటిది ప్రెడికేట్, అంటే ఇది కూడా ఒక క్లాజ్. ఈ క్లాజ్ పూర్తి అర్థాన్ని కలిగి ఉందా లేదా పరిశీలిద్దాం. హూమ్ ఆల్ స్టూడెంట్స్ ప్రైజ్ అంటే ఎవరినైతే అందరు విద్యార్థులు ప్రశంసిస్తారో. ఇది ఈ పదాల సమూహం యొక్క అర్థం. ఇది పూర్తి అర్థాన్ని కలిగిలేదు. కాబట్టి ఈ క్లాజ్ ని సబార్డినేట్ క్లాజ్ అని పిలుస్తారు. ఈ క్లాజు పూర్తి అర్థం కోసం ఇదే వాక్యంలో వేరొక క్లాజ్ మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఈ క్లాజ్ ని డిపెండెంట్ క్లాజ్ లేదా సబార్డినేట్ క్లాజ్ అని పిలుస్తారు. ఈ వాక్యంలో హూమ్ ఆల్ స్టూడెంట్స్ ప్రైజ్ అనేటువంటి క్లాజు మిస్టర్ కుమార్ అనేటువంటి నౌన్ గురించి మరికొంత సమాచారం ఇస్తున్నది. మరియు ఈ క్లాజు హూమ్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ తో ప్రారంభం అయినది.
ఈ కారణాల మూలంగా whom ఆల్ స్టూడెంట్స్ ప్రైజ్ అనేటువంటి క్లాజ్ ని రిలేటివ్ క్లాజ్ అని పిలుస్తారు. whom అనేటువంటి రిలేటివ్ ప్రణయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అది సూచించేటటువంటి నౌన్ గురించి కానీ లేదా నౌన్ ఫ్రేజ్ గురించి కానీ మరికొంత సమాచారం ఇవ్వటం. అదే పని ఈ వాక్యంలో జరిగింది, గమనించండి. నెక్స్ట్ సెకండ్ వన్, దిస్ ఈస్ ద కౌ హూస్ హార్న్స్ ఆర్ వెరీ షార్ప్. అంటే ఈ ఆవు యొక్క కొమ్ములే చాలా పదునుగా ఉండేది. ఇది ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యంలో హూస్ అనే పదము ద కౌ అనేటువంటి నౌన్ ఫ్రేజ్ ని సూచిస్తున్నది. అంటే ఈ వాక్యంలో హూస్ అంటే ద కౌ, అంటే ద కౌ అనేటువంటి నౌన్ ఫ్రేజ్ కి బదులుగా హూస్ అనేటువంటి పదాన్ని వ్రాయడం జరిగింది. కాబట్టి హూస్ ని ప్రనౌన్ అని పిలుస్తారు. ఈ హూస్ అనేటువంటి ప్రనౌన్ ద కౌ అనేటువంటి నౌన్ ఫ్రేజ్ కి మరియు హార్న్స్ వెరీ షార్ప్ అనేటువంటి పదాల మధ్య సంబంధాన్ని అంటే రిలేషన్ని కలుగు చేస్తున్నది. కాబట్టి హూస్ అనేటువంటి ప్రనౌన్ ని రిలేటివ్ ప్రనౌన్ అని పిలుస్తారు. ఈ వాక్యంలో హూస్ అనేటువంటి రిలేటివ్ ప్రనౌన్ దాని ముందున్నటువంటి ద కౌ అనేటువంటి నౌన్ ఫ్రేజ్ ని సూచిస్తున్నది. కాబట్టి ద కౌ అనేటువంటి నౌన్ ఫ్రేజ్ ని యాంటిసిడెంట్ అని పిలుస్తారు. ఈ వాక్యంలో దిస్ ఈస్ ద కౌ అనేటువంటి పదాల సమూహాన్ని తీసుకుందాం. ఈ పదాల సమూహంలో దిస్ అనేటువంటిది సబ్జెక్ట్, ఈజ్ ద కౌ అనేటువంటిది దిస్ అనేటువంటి సబ్జెక్ట్ కి ప్రెడికేట్. అంటే ఇది ఒక క్లాజ్. ఈ క్లాజ్ పూర్తి అర్థాన్ని కలిగి ఉన్నదా లేదా పరిశీలిద్దాం. దిస్ ఈజ్ ద కౌ, ఇదే ఆ యొక్క ఆవు, ఈ ఆవే, ఇది ఈ క్లాజ్ యొక్క అర్థం. ఈ క్లాజు పూర్తి అర్థాన్ని కలిగి ఉన్నది. పూర్తి అర్థం కోసం వేరొక క్లాజ్ మీద ఈ వాక్యంలో ఆధారపడలేదు. కాబట్టి ఈ క్లాజ్ ని ఇండిపెండెంట్ క్లాజ్ అని అంటారు, లేదా మెయిన్ క్లాజ్ అని అంటారు, లేదా ప్రిన్సిపల్ క్లాజ్ అని పిలుస్తారు. ఇదే వాక్యంలో హూస్ హార్న్స్ ఆర్ వెరీ షార్ప్ అనేటువంటి పదాల సమూహాన్ని తీసుకుందాం. ఈ పదాల సమూహంలో హూస్ హార్న్స్ అనేటువంటిది సబ్జెక్ట్, ఆర్ వెరీ షార్ప్ అనేటువంటి పదాలు హూస్ హార్న్స్ అనేటువంటి సబ్జెక్ట్ కి ప్రెడికేట్. అంటే ఇది కూడా ఒక క్లాజ్. ఈ క్లాజ్ కి పూర్తి అర్థం ఉన్నదా లేదా పరిశీలిద్దాం. హూస్ హార్న్స్ ఆర్ వెరీ షార్ప్ అంటే ఎవరి కొమ్ములైతే పదునుగా ఉంటాయో అది ఈ యొక్క క్లాజ్ యొక్క అర్థం. ఈ క్లాజు పూర్తి అర్థాన్ని కలిగలేదు. ఈ క్లాజు పూర్తి అర్థం కోసం వాక్యంలో వేరొక క్లాజ్ మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి ఈ క్లాజ్ ని డిపెండెంట్ క్లాజ్ లేదా సబార్డినేట్ క్లాజ్ అని పిలుస్తారు. హూస్ హార్న్స్ వెరీ షార్ప్ అనేటువంటి క్లాజు ద కౌ అనేటువంటి నౌన్ ఫ్రేజ్ గురించి వివరిస్తున్నది, అంటే మరికొంత సమాచారం ఇస్తున్నది. మరియు హూస్ హార్న్స్ వెరీ షార్ప్ అనేటువంటి క్లాజు హూస్ అనేటువంటి రిలేటివ్ ప్రనౌన్ తో ప్రారంభం అయినది. కాబట్టి హూస్ హార్న్స్ వెరీ షార్ప్ అనేటువంటి క్లాజ్ ని రిలేటివ్ క్లాజ్ అని పిలుస్తారు. ఈ వాక్యంలో హూస్ అనేటువంటి రిలేటివ్ ప్రనౌన్ ద కౌ అనేటువంటి యాంటిసిడెంట్ ని మరియు హార్న్స్ వెరీ షార్ప్ అనేటువంటి పదాల సమూహాన్ని కలుపుతున్నది. కాబట్టి హూస్ అనేటువంటి రిలేటివ్ ప్రనౌన్ ని కంజంక్టివ్ ప్రనౌన్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, షీ సేయింగ్ సంథింగ్ విచ్ ఐ కెనాట్ అండర్స్టాండ్. అంటే ఆమె ఏదో చెబుతున్నది, అది నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఇది ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యంలో విచ్ అనే పదము షీ సేయింగ్ సంథింగ్ అనేటువంటి పదాల సమూహాన్ని సూచిస్తున్నది. షీ సేయింగ్ సంథింగ్ అనేటువంటిది ఒక క్లాజ్, అది ఒక నౌన్ క్లాజ్. ఈ వాక్యంలో విచ్ అంటే షీ సేయింగ్ సంథింగ్ అంటే నౌన్ క్లాజు షీ సేయింగ్ సంథింగ్ అనేటువంటి దానికి బదులుగా
విచ్ అనేటువంటి పదాన్ని రాయడం జరిగింది కాబట్టి విచ్ ని ప్రొనౌన్ అని పిలుస్తారు. ఈ విచ్ అనేటువంటి పదము షీ సేయింగ్ సంథింగ్ అనేటువంటి నౌన్ క్లాజ్ కి మరియు ఐ కెనాట్ అండర్స్టాండ్ అనేటువంటి క్లాజ్ కి మధ్య సంబంధాన్ని అంటే రిలేషన్ ని కల్పిస్తున్నది కాబట్టి విచ్ అనేటువంటి ప్రొనౌన్ ని రిలేటివ్ ప్రొనౌన్ అని పిలుస్తారు. ఈ వాక్యంలో షీ సంథింగ్ అనేటువంటి భాగాన్ని తీసుకుందాం. ఈ భాగంలో షీ సబ్జెక్ట్, ఈ సేయింగ్ సంథింగ్ అనేటువంటిది షీ అనే సబ్జెక్ట్ కి ప్రెడికేట్ కాబట్టి ఇది ఒక క్లాజ్. ఈ క్లాజ్ కి పూర్తి అర్థం ఉన్నదా లేదా పరిశీలిద్దాం. షీ సేయింగ్ సంథింగ్ అంటే ఆమె ఏదో చెబుతున్నది. ఈ పదాల సమూహము లేదా ఈ క్లాజు పూర్తి అర్థాన్ని కలిగి ఉన్నది కాబట్టి ఈ క్లాజ్ ని ఇండిపెండెంట్ క్లాజ్ అని పిలుస్తారు. ఇదే వాక్యంలో విచ్ ఐ కెనాట్ అండర్స్టాండ్ అనేటువంటి పదాల సమూహాన్ని తీసుకుందాం. ఈ పదాల సమూహంలో ఐ సబ్జెక్ట్, విచ్ కెనాట్ అండర్స్టాండ్ అనేటువంటిది ఐ అనే సబ్జెక్ట్ కి ప్రెడికేట్. అంటే విచ్ ఐ కెనాట్ అండర్స్టాండ్ అనేటువంటిది ఒక క్లాజ్. ఈ క్లాజ్ కి పూర్తి అర్థం ఉందా లేదా పరిశీలిద్దాం. విచ్ ఐ కెనాట్ అండర్స్టాండ్ అది నేను అర్థం చేసుకోలేకపోయాను. అది అంటే ఈ క్లాజులో దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వలేదు. పూర్తి అర్థం ఈ క్లాజులో లేదు. పూర్తి అర్థం కోసం ఈ క్లాజు ఇదే వాక్యంలో వేరొక క్లాజ్ మీద ఆధారపడింది కాబట్టి ఈ క్లాజ్ ని డిపెండెంట్ క్లాజ్ లేదా సబార్డినేట్ క్లాజ్ అని పిలుస్తారు. ఈ వాక్యంలో విచ్ ఐ కెనాట్ అండర్స్టాండ్ అనేటువంటి సబార్డినేట్ క్లాజు షీ సేయింగ్ సంథింగ్ అనేటువంటి నౌన్ క్లాజ్ గురించి మరికొంత సమాచారం ఇస్తున్నది మరియు విచ్ ఐ కెనాట్ అండర్స్టాండ్ అనేటువంటి సబార్డినేట్ క్లాజు విచ్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ తో ప్రారంభమైనది. ఈ రెండు అంశాల ఆధారంగా విచ్ ఐ కెనాట్ అండర్స్టాండ్ అనేటువంటి సబార్డినేట్ క్లాజ్ ని రిలేటివ్ క్లాజ్ అని పిలుస్తారు. ఈ వాక్యంలో విచ్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ షీ సేయింగ్ సంథింగ్ అనేటువంటి నౌన్ క్లాజ్ ని సూచిస్తున్నది కాబట్టి షీ సేయింగ్ సంథింగ్ అనేటువంటి దాన్ని యాంటిసిడెంట్ అని పిలుస్తారు. ఈ వాక్యంలో విచ్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ షీ సేయింగ్ సంథింగ్ అనేటువంటి ముఖ్య భావనని సూచిస్తున్నది అంటే సెంట్రల్ కాన్సెప్ట్ ని సూచిస్తున్నది. గమనించండి. నెక్స్ట్ ఫోర్త్ వన్, యూ హ్యావ్ కుక్డ్ సంథింగ్ దట్ ఐ డు నాట్ లైక్ అంటే నువ్వు లేదా మీరు ఏదో వండారు, అది నాకు ఇష్టం లేదు. ఇది ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యంలో దట్ అనేటువంటి పదము యూ హ్యావ్ కుక్డ్ సంథింగ్ అనేటువంటి నౌన్ క్లాజ్ ని సూచిస్తున్నది. ఈ వాక్యంలో దట్ అంటే యూ హ్యావ్ కుక్డ్ సంథింగ్ అంటే యూ హ్యావ్ కుక్డ్ సంథింగ్ అనేటువంటి నౌన్ క్లాజ్ కు బదులుగా దట్ అనేటువంటి పదాన్ని రాయటం జరిగింది కాబట్టి దట్ ని ప్రొనౌన్ అని పిలుస్తారు. ఈ దట్ అనేటువంటి ప్రొనౌన్ యూ హ్యావ్ కుక్డ్ సంథింగ్ అనేటువంటి నౌన్ క్లాజ్ కి మరియు ఐ డు నాట్ లైక్ అనేటువంటి సబార్డినేట్ క్లాజ్ కి మధ్య సంబంధాన్ని అంటే రిలేషన్ ని ప్రొవైడ్ చేస్తున్నది అంటే కల్పిస్తున్నది కాబట్టి దట్ ని రిలేటివ్ ప్రొనౌన్ అని పిలుస్తారు. ఈ వాక్యంలో యూ హ్యావ్ కుక్డ్ సంథింగ్ అనేటువంటి పదాల సమూహాన్ని తీసుకుందాం. ఈ పదాల సమూహంలో యు సబ్జెక్ట్, హ్యావ్ కుక్డ్ సంథింగ్ అనేటువంటిది యు అనే సబ్జెక్ట్ కి ప్రెడికేట్ అంటే ఇది ఒక క్లాజ్. దీనికి పూర్తి అర్థం ఉన్నదా లేదా పరిశీలిద్దాం. యూ హ్యావ్ కుక్డ్ సంథింగ్ అంటే నువ్వు ఏదో వండావు. ఇది ఈ యొక్క క్లాజ్ యొక్క అర్థం. ఈ క్లాజ్ పూర్తి అర్థాన్ని కలిగి ఉన్నది కాబట్టి ఈ క్లాజ్ ని ఇండిపెండెంట్ క్లాజ్ లేదా మెయిన్ క్లాజ్ లేదా ప్రిన్సిపల్ క్లాజ్ అని పిలుస్తారు.
ఇదే వాక్యంలో దట్ ఐ డు నాట్ లైక్ అనేటువంటి పదాల సమూహం తీసుకుందాం. దానిలో ఐ అనేటువంటిది సబ్జెక్ట్, దట్ డు నాట్ లైక్ అనేటువంటి పదాల సమూహము ఐ అనేటువంటి సబ్జెక్ట్ గురించి చెప్తున్నది. కాబట్టి దట్ డు నాట్ లైక్ అనేటువంటి ఐ అనే సబ్జెక్ట్ కి ప్రెడికేట్, అంటే ఇది కూడా ఒక క్లాజ్. ఈ క్లాజు పూర్తి అర్థాన్ని కలిగి ఉన్నదా లేదా పరిశీలిద్దాం. దట్ ఐ డు నాట్ లైక్ అంటే అది నాకు ఇష్టం లేదు. అదేంటే దానికి సంబంధించినటువంటి విషయము, పూర్తి సమాచారము ఈ క్లాజులో లేదు. పూర్తి సమాచారం కోసం ఈ క్లాజ్ వేరొక క్లాజ్ మీద ఆధారపడింది. కాబట్టి దట్ ఐ డు నాట్ లైక్ అనేటువంటి క్లాజ్ ని సబార్డినేట్ క్లాజ్ లేదా డిపెండెంట్ క్లాజ్ అని పిలుస్తారు. ఈ వాక్యంలో దట్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ యూ హ్యావ్ కుక్డ్ సంథింగ్ అనేటువంటి నౌన్ క్లాజ్ ని సూచిస్తున్నది. కాబట్టి యూ హ్యావ్ కుక్డ్ సంథింగ్ అనేటువంటి నౌన్ క్లాజ్ ని యాంటిసిడెంట్ అని పిలుస్తారు. ఈ వాక్యంలో దట్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ యూ హ్యావ్ కుక్డ్ సంథింగ్ అనేటువంటి ముఖ్య భావనని సూచిస్తున్నది. అంటే హోల్ సెంట్రల్ కాన్సెప్ట్ ని సూచిస్తున్నది. ఈ వాక్యంలో లైక్ అనేటువంటి వర్బ్ కి దట్ అనేటువంటిది ఆబ్జెక్ట్. దట్ అంటే యూ హ్యావ్ కుక్డ్ సంథింగ్. ఏదైనా ఒక వర్బ్ ని వాట్ అనేటువంటి పదంతో ప్రశ్నిస్తే వచ్చేటటువంటి సమాధానము ఎల్లప్పుడూ నౌన్. అది గనక క్లాజ్ రూపంలో ఉంటే దాన్ని నౌన్ క్లాజ్ అని అంటారు. ఈ విషయాన్నే ఆధారంగా చేసుకొని లైక్ అనేటువంటి వర్బ్ ని ప్రశ్నిస్తే వచ్చేటటువంటి సమాధానం దట్. దట్ అంటే యూ హ్యావ్ కుక్డ్ సంథింగ్. కాబట్టి యూ హ్యావ్ కుక్డ్ సంథింగ్ అనేటువంటి క్లాజ్ ని నౌన్ క్లాజ్ అని పిలవడం జరిగింది. అదేవిధంగా మూడవ ఉదాహరణలో కెనాట్ అండర్స్టాండ్ అనేటువంటి వర్బ్స్ ని వాట్ అనేటువంటి ప్రశ్నాపదంతో ప్రశ్నిస్తే వచ్చినటువంటి సమాధానం విచ్. విచ్ అంటే షీ సేయింగ్ సంథింగ్. అంటే షీ సేయింగ్ సంథింగ్ అనేది క్లాజ్ రూపంలో ఉంది కాబట్టి నౌన్ క్లాజ్ అని పిలవడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, హియర్ వాట్ ఐ టీచ్ అంటే నేను ఏమి బోధిస్తున్నానో అది విను. ఈ వాక్యంలో ఏమి బోధిస్తున్నానో చెప్పడం జరగలేదు కాబట్టి వాట్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ని ఉపయోగించడం జరిగింది. ఈ వాక్యంలో వాట్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ఏ నౌన్ ని గాని ఏ నౌన్ ఫ్రేజ్ ని గాని వివరించడం లేదు లేదా సూచించడం లేదు. ఎందుకంటే నేను ఏమి బోధిస్తున్నానో ఈ వాక్యములో చెప్పలేదు కాబట్టి. ఈ వాక్యంలో హియర్ అనేటువంటి పదాన్ని తీసుకుందాం. ఇది ఒక క్లాజ్. ఏ విధంగా? హియర్ అంటే ఇక్కడ యు హియర్ అని అర్థం. యు అనేటువంటిది సబ్జెక్ట్, హియర్ అనేటువంటిది యు అనే సబ్జెక్ట్ కి ప్రెడికేట్. అంటే ఇది ఒక క్లాజ్. ఈ క్లాజ్ కి పూర్తి అర్థం ఉన్నదా లేదా గమనిద్దాం. యు హియర్ అంటే నువ్వు విను లేదా మీరు వినండి. ఇది ఈ క్లాజ్ యొక్క అర్థం. ఈ క్లాజ్ పూర్తి అర్థాన్ని కలిగి ఉన్నది కాబట్టి ఈ క్లాజ్ ని ఇండిపెండెంట్ క్లాజ్ అని పిలుస్తారు. ఇదే వాక్యంలో వాట్ ఐ టీచ్ అనేటువంటి పదాలను తీసుకుందాం. ఈ పదాలలో ఐ అనేటువంటిది సబ్జెక్ట్, వాట్ టీచ్ అనేటువంటిది ఐ అనే సబ్జెక్ట్ కి ప్రెడికేట్ కాబట్టి ఇది కూడా ఒక క్లాజ్. ఈ క్లాజ్ కి పూర్తి అర్థం ఉన్నదా లేదా పరిశీలిద్దాం. వాట్ ఐ టీచ్ నేను ఏమి బోధించాను, ఇది ఈ క్లాజ్ యొక్క అర్థం. ఈ క్లాజు పూర్తి అర్థాన్ని కలగలేదు కాబట్టి ఈ క్లాజ్ ని సబార్డినేట్ క్లాజ్ అని పిలుస్తారు. ఈ వాక్యంలో వాట్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ఐ టీచ్ అనేటువంటి పదాలకి మరియు హియర్ అనేటువంటి పదాల మధ్య సంబంధాన్ని కలుగ చేస్తున్నది. నెక్స్ట్ సిక్స్త్ వన్, నోట్ డౌన్ వాట్ ఐ డిక్టేట్ అంటే నేను ఏమి చెప్పానో అది రాసుకోండి లేదా నమోదు చేసుకోండి.
ఇది ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యంలో వాట్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ని ఎందుకు ఉపయోగించారో మీకు తెలుసా? నేను ఏమి డిక్టేట్ చేశానో ఇవ్వలేదు కాబట్టి వాట్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ని ఉపయోగించడం ఇక్కడ జరిగింది. ఈ వాక్యంలో నోట్ డౌన్ అనేటువంటి భాగాన్ని తీసుకుందాం. ఈ భాగంలో నోట్ డౌన్ అంటే యు నోట్ డౌన్. యు అనే పదాన్ని ఈ పదాల సమూహంలో ఇవ్వనప్పటికీ యు అనే పదము ఇంప్లైడ్ వర్తిస్తుంది. ఈ పదాల సమూహంలో యు అనేటువంటిది సబ్జెక్ట్, నోట్ డౌన్ అనేటువంటిది యు అనే సబ్జెక్ట్ కి ప్రెడికేట్. అంటే ఇది ఒక క్లాజ్. ఈ క్లాజ్ కి పూర్తి అర్థం ఉన్నదా లేదా గమనిద్దాం. నోట్ డౌన్ అంటే యు నోట్ డౌన్, నమోదు, నువ్వు లేదా మీరు రాసుకోండి. ఈ పదాల సమూహం పూర్తి అర్థాన్ని కలిగి ఉంది కాబట్టి దీన్ని ఇండిపెండెంట్ క్లాజ్ అని పిలుస్తారు. ఇదే వాక్యంలో వాట్ ఐ డిక్టేట్ అనేటువంటి పదాల సమూహాన్ని తీసుకుందాం. ఈ పదాల సమూహంలో ఐ సబ్జెక్ట్, వాట్ డిక్టేట్ అనేటువంటి ఐ అనే సబ్జెక్ట్ కి ప్రెడికేట్. అంటే ఇది కూడా ఒక క్లాజ్. ఈ క్లాజ్ కి పూర్తి అర్థం ఉందా లేదా పరిశీలిద్దాం. వాట్ ఐ డిక్టేట్, నేను ఏమి చెప్పాను. ఈ పదాల సమూహం లేదా ఈ క్లాజ్ పూర్తి అర్థాన్ని కలిగి లేదు కాబట్టి ఈ క్లాజ్ ని డిపెండెంట్ క్లాజ్ లేదా సబార్డినేట్ క్లాజ్ అని అంటారు. ఈ వాక్యంలో వాట్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ నోట్ డౌన్ అనేటువంటి ఇండిపెండెంట్ క్లాజ్ ని మరియు ఐ డిక్టేట్ అనేటువంటి సబార్డినేట్ క్లాజ్ ని కలుపుతున్నది, అంటే అనుసంధానం చేస్తున్నది. కాబట్టి వాట్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ని కంజంక్టివ్ ప్రొనౌన్ అని కూడా పిలుస్తారు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెన్షన్ ఇన్ కామెంట్స్ బాక్స్. ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ప్రెస్ లైక్ సింబల్ అండ్ షేర్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ press bell icon for latest updates. Thank you for watching my video.